మా తాతలు కొంతమంది ఫ్యామిలీస్ ధర్మవరంలో ఈ కంచికి వెళ్ళి ఆ కంచి మగ్గాల్లో నేతలు నేర్చుకొని ఆ మగ్గాలను మా ఊరికి తీసుకొచ్చారు. ఈ మగ్గాలను ఇక్కడ స్థాపించి ఇక్కడ ఈ వీవింగ్ని ప్రాపగేట్ చేశారనమాట. కానీ మాకు ఎప్పుడు గుర్తింపు లేదు. ధర్మవరం పట్టు అనేది నాసిరకం చీరలు చూపిస్తారు, కంచి పట్టు అనేది మన ప్యూర్ సిల్క్ శారీస్ చూపిస్తారు. మా ఊరు నుండి వెళ్ళే ట్రాన్స్పోర్ట్స్ ఒక వారానికి కొన్ని వేల చీరలు ధర్మవరం నుండి కంచికి వెళ్తాయి. మా భుజాల మీద రీటైలర్లని ఎత్తుకొని పెంచాము, మోస్తూ ఉన్నాము, ఇప్పటికీ కూడా మోస్తూనే ఉన్నాము. ధర్మవరంలో చీరలు మేము అప్పు ఇస్తే తప్పితే ఇంతింత పెద్ద సంస్థలు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయలేరు. ఇప్పుడు ఉన్న పవర్లూమ్స్ పరిస్థితి దాదాపు 90% పట్టుపోగు వాడట్లేదు పవర్లూమ్కి. సింథటిక్ సిల్క్ అనేది ఒకటి వచ్చింది. ఆ చీరని ఒక్కసారి మనం ఇంటికి తీసుకెళ్ళాక ఒక్కసారో 2 సార్లు వాడిన తర్వాత దాని అసలు రంగు బయటపడుతుంది. సర్ప్రైజింగ్ థింగ్ ఇస్ కంచి నుండి తెచ్చిన చీర కూడా పవర్లూము, దాంట్లో పాలియస్టర్ పోగుంది. మా క్లయింట్ దగ్గర పాపం తెచ్చింది. JYVS హ్యాండ్లూమ్ స్టోర్ అని పెట్టింది అందుకు. ప్రతి ఒక్కటి హ్యాండ్లూమే ఉండాలి ఇక్కడ. 30 సంవత్సరాల బ్యాక్ చీరల్ని చూసి ఇలా పట్టుకోగానే గుర్తుపడతారు. ముట్టగానే టచ్ కాగానే అవునండి అప్పటివి చూస్తున్నామండి మేము, ఇవన్నీ మా అమ్మమ్మ నాటివి చూస్తున్నామండి, ఇవన్నీ మళ్ళీ రివైవ్ చేశారా డిజైన్స్ ఇలా. ఇదే చీర పవర్లూమ్ లో ఉందనుకోండి, హౌ డు ఐడెంటిఫై దిస్ ఈస్ పవర్లూమ్ సారీ, దిస్ ఈస్ హ్యాండ్లూమ్ సారీ అని ఎలా తెలుసు? మోస్ట్ ఆఫ్ ద పవర్లూమ్ సారీస్ ఆర్ టిష్యూస్ అండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఈ చీర పవర్లూమ్దా ఇదా అని చెప్తే మేము ఓపెన్ చేసి ఆ పోగును ఒక పోగు లాస్ట్లో వీవింగ్లో ఒక పోగును తీస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రెప్లికేట్ ద డిజైన్, కానీ క్వాలిటీని రెప్లికేట్ చేయలేరు. కానీ హ్యాండ్లూమ్లో తయారయ్యే ప్రతి డిజైన్ని కాపీ కొట్టలేరు. చేయలేరు. నేను ఒక అద్భుతమైన వింటేజ్ చీరని ఇస్తాను, మంచి వింటేజ్ ఆ కాలం నాటి చీర. ఆ చీరని యాజ్ ఇట్ ఈస్ టెక్స్చర్తో పాటు కాపీ కొట్టమని చెప్పండి, అవ్వదు. వీ డోంట్ వాంట్ టు కమర్షియలైజ్ హ్యాండ్లూమ్స్. చేనేత చీర అనేది అందరి హక్కు, మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయాలి. దీనికి మా నాన్నగారి కండిషన్ అండి. సో మేమిద్దరం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆయన ఒకటే కండిషన్ పెట్టాడు, ధర్మవరంలో నువ్వు ఈ చీరలు మనము ఏ రేటుకి అయితే రీటైల్ చేస్తూ ఉన్నామో ఇదే ప్రైస్కి నువ్వు హైదరాబాద్కి వెళ్ళి చేస్తానంటే నేను ఒప్పుకుంటా. ఆయన చెప్పింది ఒకటే, నువ్వు వెళ్ళి ఇంకొక రీటైలర్ అవ్వద్దు, నాకు నువ్వు వెళ్ళి వీవర్గానే ఉండు. ఎక్కడ కిక్ వస్తుందంటే మనం ఇంత కష్టపడి ఒక చీరని స్క్రాచ్ నుండి డిజైన్ చేసి ఆ చీరని ఇక్కడికి తీసుకొని వచ్చి అద్భుతమైన కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుందని ఒక్క మాట వాళ్ళు అంటారే, అక్కడ వచ్చే కిక్కింగ్ ఎక్కడ రాదు. డెలివరింగ్ అ ప్రాపర్ హ్యాండ్లూమ్ శారీ ఒక్క పోగు కూడా మిక్స్ కాకోకుండా 11,500కి ఇక్కడ అందజేస్తున్నాము అంటే it is like a nano car project to Tatas. That is the commitment what we have. I struggle a lot to create handloom sarees within 20,000 rupees. Challenging thing is giving a budgetary handloom saree is challenging. 80% of my time I spend in creating a sarees below 20k. చేనేతని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయాలనేది నా బిగ్గర్ మోటివ్ అండి.